నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. మనం ఇక్కడ గమనించండి, దేవుడు ఏమంటున్నారు? వినుడి, ఆలకించుడి అనగా మీరు గమనిస్తే లిజన్ యు వరల్డ్, వినుడి ఓ లోకమా అనేది ఇక్కడ మనం గమనించాలి. ఏమి వినాలి? నా వెలుగు ప్రకాశించబోతుంది అనగా మన జీవితాల్లో గమనించవలసింది అనగా దేవుడు మొదటి ఈ 4వ వచనంలో మొదటి లైన్లో గమనించవలసింది వినుడి, ఆలకించుడండి అనగా పే అటెన్షన్. పే అటెన్షన్. నేను చెప్పేదాని గురించి మీరు ఆలకించండి, మీరు వినండి, దాని గురించి మీరు దాంట్లో లోతైన అనుభవంలోకి మీరు రండి అనేది దేవుడు యొక్క సూచన. ఎవరైతే నీతిని అనుసరిస్తున్నారు, ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, నీతిని అనుసరించిన ఒంటరితనాన్ని, నిరాశ, నిస్పృహని కన్నీరు కార్చుకుంటూ నా జీవితం ఇంకేమవుతుంది, నా జీవితం ఎలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి విశ్వాసులుగా ఉన్నవారు, నీతిని అనుసరించే వారి ఆలోచనలో దేవుడు అంటున్న మాట, ఓ లోకమా పే అటెన్షన్, మీరు వినండి, వెలుగు రాబోతుంది. ఆ వెలుగు బయలుదేరింది అనే మాట ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాలి. మానవుని జీవితంలో మీరు గమనిస్తే ఎక్కడ మనం అటెన్షన్ పే చేస్తాం? ఎక్కడైతే వేరే వారి గురించి చెడు మాట్లాడతారో, ఎక్కడైతే లోకరహితమైన జీవితాలు ఉంటాయో, ఎక్కడైతే లోకరహితమైన దృశ్యాలు ఉంటాయో, ఎక్కడైతే లోకరహితమైన సంబంధాలలో ఉంటామో అక్కడ ఎక్కువగా కేంద్రితం అవుతుంటాం. అక్కడ విషయాల గురించి ఎక్కువగా టెన్షన్ ఉంటుంది, అక్కడ విషయాల గురించి ఎక్కువగా మనకు ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని వాక్యానికి, దేవుని యొక్క స్వరానికి మనం అటెన్షన్ ఇస్తున్నాము. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వీడియోలో మీరు చూస్తే రన్నింగ్ చేసే అతను, ఈయన రన్నింగ్ చేస్తుంటే ఆయన అటెన్షన్ మీరు చూడండి, ఇటువైపు కానీ ఎక్కడ చూడట్లేదు, గమ్యం వైపు పరిగెత్తుతున్నాడు. మీరు అందరూ ఒప్పుకుంటారా జీవితం అనేది ఒక పరుగు పందెం అని? ఈ పరుగు పందెంలో మనం ఇటు అటెన్షన్ పే చేసి వాడేమైపోతున్నాడు, వాడి దగ్గర ఇది ఉంది, వాడు ముందుకెళ్ళిపోతున్నాడు, వాడు ఇలా అయిపోతున్నాడు అనే దాంట్లో పెడితే మనం వెనకకైపోతాం. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని మీరు చూడండి, ఆయన హడల్ రేస్ అంటారు కదా, ఆ ఉన్న హడల్స్ పైనుంచి గెంతుకుంటూ పరిగెత్తాలి. అనగా ఆ రన్నింగ్ స్పీడ్లో అవన్నిటిని అధిగమించుకుంటూ గమ్యానికి చేరాడు కూడా. ఈరోజు నా జీవితాల్లో గమనించే పే అటెన్షన్. ఈ వాక్యానికి మీరు ఒక్కసారి కేంద్రితమై కాన్సన్ట్రేట్ చేయండి, అటెన్షన్గా వినండి. నీ జీవితంలో ఒక్కటి, నా జీవితంలో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతిదీ కుళ్ళిపోతుంది, ప్రతిదీ పాడైపోతుంది ఈ లోకంలో ఉన్నది. కానీ నిలబడేది దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వెలుగు అనేది మనం గమనించాలి. నాలాంటి చీకటి జీవితాల్లో మీరు ఆలోచించాలి, నాలాంటి చీకటి జీవితాలని వెలుగులోకి దేగలిగిన దేవుడు ఉన్నారు. ఈ లోకంలో దేనిపై మనం నిరీక్షణ కలిగి ఉన్నా మనం వైఫల్యం చెందుతాం. కానీ మనం క్రీస్తుపై నిరీక్షణ కలిగి ఉంటే ఎన్నడూ కూడా మనం వైఫల్యము చెందము అనేది ఆలోచించండి.